జొన్న దోశ తయారు చేసుకోవడానికి 2 గ్లాసుల తెల్ల జొన్నలు, 1 గ్లాస్ గుండు మినపప్పు, హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ సగ్గుబియ్యం వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్గా వాటర్ పోసి ఒక 6 గంటలు నాననివ్వాలి. 6 గంటలు నానిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ బరకగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి. ఈ దోశ బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్. పిండి ఇలా పులిసిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయతో రుద్దుకొని కొద్దిగా వాటర్ చల్లుకొని వీలైనంత పలచగా దోశను వేసుకోవాలి. పైనుండి కొద్దిగా కారం, నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీ జొన్న దోశలు రెడీ అండి. ఇలా జొన్నలతో దోశలు వేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి అందరికీ చాలా మంచివి. ఇలా దోశ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.